ప్రధానంగా వీళ్ళైతే రైతులు వాళ్ళ భూములు లాక్కోవడం కోసం తిరగబడ్డారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిజంగానే ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది కేవలం ప్రతిపక్షాల కుట్ర వాళ్ళ వల్లని ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అంటారు. నిజంగానే రైతుల్లో ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టే దాడులు జరిగినాయి అనుకోవచ్చా? లేకుంటే అక్కడున్న తాండావాసులకు అవగాహన లేక వాళ్ళపైన కాస్త కోపంగా ఉన్నారనుకోవచ్చా? బుద్ధి లేనోళ్ళు మాట్లాడే విషయాలు ఇవన్నీ కూడా. హ్మ్. వాళ్ళు గత 9 నెలలుగా హైదరాబాదు కేంద్రంగా అన్ని పార్టీల కార్యాలయాలు తిరిగిండ్రు వాళ్ళు. గాంధీ భవన్ పోయిండ్రు, బీజేపీ ఆఫీసు పోయిండ్రు, తెలంగాణ భవన్ పోయిండ్రు, కమ్యూనిస్ట్ కార్యాలయాలకు పోయిండ్రు, కుల సంఘాలను కలిసిండ్రు, ఆ పర్యావరణవేత్తలైనటువంటి వాళ్ళని కలిసిండ్రు, మీడియా సంస్థల్ని కలిసిండ్రు. ఇవన్నీ కాకుండా ఏ ప్రాంతాల్లోనైతే ఫార్మా కంపెనీలు ఇప్పటివరకు ఏర్పాటు చేసి ఉన్నటువంటి ప్రాంతాలు వాళ్ళకి అక్కడ పాశమేలేరం చాలా దగ్గర అవుతుంది అక్కడి నుంచి వాళ్ళకి. అక్కడ పోయి చూసిండు, ఐడియా బొల్లారం పోయి చూసిండు, బొంతపల్లి చూసిండు, ఆఖరికి దివీస్ కంపెనీ ఉన్నటువంటి అక్కడికి పోయి కూడా చూసిండు. వాళ్ళు ఏమీ వీళ్ళ లెక్క పిచ్చి పిచ్చిగా ఉండరు. వాళ్ళు ప్రజలు ఎప్పుడు చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళు ఎక్కడ దొంగలు, వీళ్ళు దారి దోపిడిగానే లెక్క మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు వాళ్ళు అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, విషయ పరిజ్ఞానం చేసుకోవడానికి, అదేవిధంగా ఆ సమస్యని ప్రతి పార్టీ దగ్గరికి, ప్రతి కుల సంఘం దగ్గరికి, ప్రతి మీడియా సంస్థల దగ్గరికి వచ్చి వాళ్ళు విన్నవించుకున్నారంటే ఇవాళ ఏదో కలెక్టర్ వస్తేనే ప్రొటెస్ట్ చేసిండు, లేకపోతే వాళ్ళు దాడి చేసిండు అని మాట్లాడే వాళ్ళకి సిగ్గుండాలా? ఒక అయ్యవ్వకు పుట్టినాడు ఎవడిట్లా మాట్లాడు, శివునెత్తున్నాడు ఎవడిట్లా మాట్లాడు. 9 నెలలుగా వాళ్ళు తిరుగుతున్నప్పుడు కాళ్ళకు బల్బం కట్టుకొని అరణ్య రోదనై వాళ్ళు మొత్తుకుంటున్నప్పుడు మీరు ఎందుకు ఆలోచించలే? ఆఖరికి ఈ లగచర్ల సంఘటన జరగడానికి 15-20 రోజుల ముందు ఆ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గ్రామానికి వచ్చి వాళ్ళు అక్కడ రైతులతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కిడ్నాప్ చేసినట్టుగా వాళ్ళని తీసుకుపోయి రూములు వేసి బంధించి వాళ్ళు తమ ప్రొటెస్ట్ను తెలియజేస్తే అప్పుడు ఎక్కడ పోయినాయి మీడియా సంస్థలు? వాళ్ళ ఆవేశం ఈరోజు మొదలు కాలే, వాళ్ళ బాధ ఈరోజు మొదలు కాలే, వాళ్ళ ఆవేదన ఈరోజు మొదలు కాలే, వాళ్ళ నిరసన కార్యక్రమం ఈరోజు మొదలు కాలే. కలెక్టర్ ఆఫీస్కి ఎన్నిసార్లు తిరిగిండ్రు, ఎంఆర్ఓ ఆఫీస్కి ఎన్నిసార్లు తిరిగిండ్రు? ఇలా మొదటిసారి ఇదేమన్నారు వాళ్ళు రావడం అనేది. కాబట్టి ఇలాంటి నీతి మారిన మాటలు మాట్లాడడం బంద్ చేయాలి. అవును, ఇవాళ మేము కాళేశ్వరం విషయంలో, మల్లన్న సాగర్ విషయంలో ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులైన దామోదర్ రాజనరసింహ, లేకపోతే అక్కడ ఉన్న ఇతర నాయకులందరూ కలిసి మేము 3-4 సార్లు వేములఘాట్లో బహిరంగ సభల్లో మేము ఒకే వేదిక మించి మాట్లాడినాం. డిపిఆర్ గురించి అడిగినాం, లేకపోతే భూముల ల్యాండ్ అక్విజిషన్ గురించి మాట్లాడినాం, గ్రామాలను తలెత్తుతున్నప్పుడు తీసుకోవాల్సిన తగు చర్యల గురించి మాట్లాడినాం. సిగ్గు లేదా అన్నము, శరం లేదా అన్నము, చీమునెత్తురు లేదా అన్నము, సోయి లేదా అన్నము, ఏడమన్నాం అని అడిగినాం. ఇన్ని మాటలు మాట్లాడినాం కదా. అక్కడ నాకు తెలిసి 3 సార్లు ఆ ప్రాంతానికి వచ్చినటువంటి పోలీసులని, ఎస్ఐలని, సిఐలని, డిఎస్పీని, పోలీస్ బలగాల్ని ఆ పొలిమేరలు దాటిదాకా ఆ వ్యవసాయ భూముల నుంచి ఉరికిచ్చి పోలీసుల్ని ఎల్లగొట్టాం కదా. అధికారులను గ్రామంలో అడుగుపెట్టనియలేదు కదా. మరి ఆ రోజు మనం రెచ్చగొడితేనే చేసిన వాళ్ళు ఆ పని, డబ్బులు ఇస్తేనే చేసిన ఆ పని కాదు కదా. ఆ భూమిలో వాళ్ళ పూర్వీకుల నుంచి ఆ భూమిని నమ్ముకొని బతికినటువంటి వాళ్ళు అక్కడనే పుట్టి, అక్కడనే చచ్చి, అక్కడనే బొందబెట్టబడినటువంటి ఆ ప్రాంతాన్ని వాళ్ళు వదులుకోలేక, ఆ గత స్మృతులని వాళ్ళు మర్చిపోలేక, వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఆ ప్రజలు దాన్ని వదులుకోలేక వాళ్ళు దేని తెగిస్తారు? ఇవాళ ముళ్ళుగర్ర, చండ్రకోలు ఏ చేతుల్లో అయితే ఉండాలనో ఆ చేతుల్లోకి రాళ్ళు ఎట్లొచ్చినాయి, కత్తులు కటార్లు ఎట్లొచ్చినాయి ఆలోచించాలి కదా. ఇది అంటే కేవలం ప్రభుత్వాలు ఏదైతే వైఫల్యం చెందడం వల్లనే వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించకుండా మీ భూములు మేము తీసుకుంటాం, ఫార్మాసిటీ కంపెనీలు ఏర్పడుతున్నాయని కేవలం ఇదే తీసుకెళ్తుంది తప్ప అవగాహన కల్పించట్లేదని చెప్పేసి కొందరు చెప్పడం జరుగుతుంది. నిజంగానే అవగాహన లేకపోవడం వల్లనే వాళ్ళ అధికారులపైన దాడికి వెళ్ళాలనుకోవచ్చా? సంపూర్ణమైన అవగాహనతోటే వాళ్ళు
దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం అది. దాడి అనొద్దు అది. అదేదో మర్డర్ చేయడానికి పోయినరు అని మాట్లాడే వాళ్ళకి అసలు మెదడు నుండి మాట్లాడుతున్నారా? నాకైతే ఇట్లా మాట్లాడేవి ఈవెన్ మీడియాని కూడా చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. ఇప్పుడు అది పనికి రాదంటున్నారు, అది విధ్వంసం చేస్తా. అది ఒక్క 1550 ఎకరాల భూమికి సంబంధించిన సమస్య కాదు ఇది. అదేదో 5 గ్రామాలకు సంబంధించిన సమస్య కాదు ఇది. ఇది సుమారు 20-30 గ్రామాలకు సంబంధించిన సమస్య అది. కొన్ని వేల ఎకరాలు, సుమారు 15-20 వేల ఎకరాల భూమిని విధ్వంసం చేసేటువంటి నష్టం చేసేటువంటి పరిశ్రమ అది. ప్రధానంగా ఇదేదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అర్ధరాత్రి ఏదైతే గతంలో మనం చూసాం, పోలీసులు ఇండ్లలోకి వచ్చి అక్కడ ఉన్న మనుషులు ఎత్తుకపోవడం చూసాం. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే రిపీట్ అయిపోయింది. ఇదే గిరిజనులకు ఎదురైంది. నిజంగా ఇట్లాంటి సంఘటనలు ఎటు దారి తీస్తాయి అనుకోవచ్చు. అసలు అక్కడ ఆ ప్రాంతంలో ఆ అరెస్టులకు గురైనటువంటి ఆ 5 గ్రామాల ప్రజలు ఆ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారి 4 గంటల దాకా పోలీసులు చేసినటువంటి అరాచకాలు మాటల్లో చెప్పుకోలేం. వాళ్ళని వినడానికే బాధ అవుతుంది, సిగ్గైతుంది. వాళ్ళని ఎట్లా బూతులతోటి తిట్టిండ్రు, ఎట్లా శరీర అవయవాల మీద వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ప్రవర్తించిండ్రు. అంటే పోలీసులు రెచ్చగొట్టి, పోలీసులు కూడా మనుషులే, దాంట్లో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు దాంట్లో. వాళ్ళు కూడా మేమేం చేయాలి సార్, మేము అట్లా మాట్లాడకపోతే, బూతులు పంచాంగం మాట్లాడకపోతే, వాళ్ళని అరెస్టులు చేయకపోతే, వాళ్ళు ఈడ్చుకురాకపోతే, వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మేము మా మనస్సుని చంపుకొని మేము వాళ్ళ శరీరం మీద మేము ఒక రకంగా నాట్యం చేస్తామంటున్నారు. ముట్టుకోకూడని ప్రదేశాల్లో కూడా ముట్టుకున్నారు. ప్రధానంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చాలా పొలిటికల్ వార్ అయితే నడుస్తుంది. ప్రత్యేకంగా ప్రస్తుతం ఉన్న ఏదైతే కోమటిరెడ్డి గారు మంత్రి గారు భూసేకరణకు ఎవరు అడ్డుపడ్డా సరే వాళ్ళపైన పీడీ యాక్ట్లు పెట్టండి, ఎక్కువ మన కఠినమైన శిక్షలు పెట్టండి అని చెప్పేసి మంత్రి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా ప్రజల మీద ఇట్లాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఈ మంత్రి గారు చేసిన వ్యాఖ్యలకు ఆయన మంత్రి అనడానికి మనకు కూడా సిగ్గుండాల. నేను మంత్రి అని ఆయన మీరు సంపాదించాలంటే మంత్రి అంటే కొన్ని విలువలతో ఉంటారు. నువ్వెవడివా పీడీ యాక్టు, ఊపా చట్టం, మన్ను మచారం మాట్లాడి నువ్వెవడివి? అసలు నువ్వు ప్రజలు పెట్టుకున్నటువంటి ఏర్పాటు చేసుకుని జీతగాడివి, నువ్వు జీతం చెయ్యి, ప్రజల అవసరాలు తీర్చు. అవన్నీ బంద్ చేయవు, అవన్నీ మర్చిపోయి నీ విధి ధర్మం ఏందో తెలియదు, నీ కర్తవ్యం ఏందో తెలియదు, నీ పని విధానం ఏందో తెలియదు, నోరుంది కదా అని బాగుతావా వెంకటరెడ్డి? అసలు ఇట్లా మాట్లాడిన వాళ్ళు వెంటనే తీసుకుపోయి జైల్లో పెట్టాలి వీళ్ళని. లేకపోతే మెంటల్ లేచిందని చెప్పి తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేయాలి వీళ్ళని. అసలు ఎవడు పడితే వాడు చెప్పకూడదు అంటాడు, కటకటాల పాలంటాడు, ముహూర్తాలు పెడతారు అరెస్ట్కి. హోంశాఖ పని కూడా కాదు ఇది, హోమ్ మినిస్టర్ పని కాదు ఇది. దీనికి ఒక సపరేటు శాఖలు ఉన్నాయి, విచారణ చేయడానికి ఇంటెలిజెన్స్ ఉన్నది, లేకపోతే మనకు చాలా రకాలైనటువంటి ప్రభుత్వ చేత నిర్వహణలో ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కదా చేయాల్సిన పని.